ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి నువ్వు రుద్ర సార్ ఇంట్లో పని చేయడానికి వెళ్తున్నావా? అది కూడా పెద్ద సార్ చెప్పారా? అవును, ఇక మీదట నాకు 2 జీతాలు తెలుసా? అయినా నిన్ను షాప్ లో చూస్తేనే సార్ అగ్గి మీద గుగ్గిలమైపోతారు. నిన్నింట్లోకి ఎలా రానిస్తారు? ఇదే క్వశ్చనింగ్ నాన్న కూడా వేశాను. అప్పుడు పెద్దోరు అదంతా నాన్న చూసుకుంటానని భరోసా ఇచ్చారు. నాకు డౌటే. నీకన్నీ అనుమానాలే. అసలు పెద్దోరు నన్నెందుకు పనిలో ఎట్టుకున్నారో తెలుసా? నీకు డబ్బులు అవసరమని. అదొకటే కాదు, మన సారున్నారే, అదే క్రేజీ కాశ్మోరా. ఎప్పుడు చూడు ఏదో కొంపలు అంటుకుపోయినట్టు రుసరుసలాడుతూ ఉంటారు. నా చలాకితనంతో ఆయన్ని మామూలు మనిషిలాగా చేసి, మనిషికి కోపం ఒకటే కాదు నవ్వు అనేది కూడా ఒకటి ఉంటుంది అని, శాంతం సహనం అనేవి ఉంటాయి అని నేర్పించడానికి. ఎవరినైనా ఇట్టే మ్యాజిక్ చేసేయడం ఈ గంగ స్టైలింగ్ కదా. ఆడికెళ్ళాక ఆ క్రేజీ కాశ్మోరాని కూడా మనిషిలా మార్చేస్తాను. అప్పుడు మనందరితో కూడా బాగుంటారు. ఓలమ్మో సింహాద్రప్పన్న, నాకింక తిట్టు తప్పవు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది సూపర్ మార్కెట్ అనుకున్నారా, ఫిష్ మార్కెట్ అనుకున్నారా? కామ్గా పనిచేసుకోకుండా అందరినీ పోగేసి మీటింగ్ పెట్టావా? అంటే నాను మాట్లాడింది ఏది ఏం లేదన్నమాట. బతికిపోయా. ఏంటి సార్ ఊరికే కోపాడుతున్నారు? నానేం కబుర్లు చెప్పడం లేదు. ఏ వస్తువు ఎట్టా అమ్మాలో ట్రైనింగ్ ఇస్తున్నాను. నువ్వు నాన్ సెన్స్. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మకం సార్ సార్ వర్కింగ్ అవర్స్ లో వర్క్ చేయకుండా నలుగురిని పోగేసి మీటింగ్ పెడితే ప్రతి మాటకి 100 కట్ చేయి. అలాగే సార్. నేను వస్తాను, ఆగండి. ఇది అన్యాయం. 100. మాట్లాడకుండా ఎలా ఉంటారు? 200. ఇలా అయితే సరుకులు ఎట్లా అమ్మాలి? 400. కావాలంటే చిన్న పనిష్మెంట్ ఇచ్చుకోవాలి, అంతేకాని. 600. మకం 600 కట్. 600 కట్. కట్ కట్ 600 కట్. 600 కట్. కట్ కట్ ఈ కాశ్మీర్ నట్టుకెళ్ళి బూత్ బంగ్లాలో బంధించేసేయాలి. 800. 800. గంగా నువ్వు మాట్లాడు. గంగా గలగల గలగ గంగోత్రి నువ్వు మాట్లాడితే నీ డబ్బులు మంగళ హారతి. గంగా